హలో బాబాయ్, మనమైతే ఇప్పుడు కర్నూలు అయితే రీచ్ అయ్యాము బాబాయ్. కర్నూలు దాటి అంటే అవుట్కట్స్కి అయితే వచ్చాము. ఏమో వెహికల్ అయితే భారీ సౌండ్ అయితే రావడం జరిగింది బాబాయ్. అది ఎందువల్ల వచ్చిందో చెకింగ్ అయితే చేయాలని చెప్పేసి మేము వెహికల్ అయితే సైడ్ ఆపాను బాబాయ్. ఎందుకంటే మనం 300+ కిలోమీటర్లు అయితే జర్నీ చేయాలి బాబాయ్. ఆ జర్నీ చేసినప్పుడు వెహికల్ ఏదైనా సరే పల్లెటూరులో ఆగిపోతే చాలా ఇబ్బంది అని చెప్పేసి సీట్ బెల్ట్ అయితే యూజ్ చేసుకుంటాను బాబాయ్. మెకానిక్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటే మనమైతే ఆల్రెడీ మెకానిక్లు అందరం దాటేసి ముందుకైతే వచ్చాము బాబాయ్. మ్యాక్సిమం మనకు మన వెహికల్ మీద కొద్దిగా అవగాహన ఉండాలి కదా బాబాయ్. అదైతే ఉందని చెప్పేసి ముందరకైతే వెళ్ళాను. ఎందుకంటే అది మడ్ గార్డు పైన అది ఉంటుంది కదా, దానిలో ముళ్ళు ఏదైనా ఇరుక్కునేదేమని చెప్పేసి చూశాను. లేదు, ఇంకా చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇక్కడ నుంచి 300 కిలోమీటర్+ అయితే జర్నీ చేయాలి కదా, ఎలా చేద్దామనగానే చైన్ గురించి అయితే ఆలోచన చేశాను. ఎస్, మన చైన్ అయితే మొత్తం అయితే ఎండిపోయింది బాబాయ్. చూడొచ్చు మీరు, అదిగో చైన్ చాలా ఎండిపోయిందని చెప్పి అందుకు కర్నూలుకి వెళ్ళి స్ప్రే తెచ్చుకున్నాను బాబాయ్. ఎందుకంటే అవుట్కట్లో ఉన్నాం కాబట్టి ఆ స్ప్రే అయితే కొట్టుకున్నాను బాబాయ్. కంపల్సరీ మనం ఇంత లాంగ్ జర్నీ చేసినప్పుడు